సారీ వెనకాల చాలా ఉందండి. ఎక్కువ మంది వెనక కూర్చోడానికి ఇష్టపడుతున్నారు. వెనకే చల్లగా ఉందా? సారీలు ఇక్కడికి వచ్చేసాం. ఈ ముందు కూర్చుంటే ప్రశాంతంగా ఉంది. రేడియో ఎందుకంటే సరే, మీ సుఖం మీకు తెలుసు. నేను అందుకంటే అడిగాను. గత కొద్ది కాలంగా మనం గలతీయులకు రాసిన పత్రికని చదువుతూ ఉన్నాం. స్వతంత్రురాలు కుమారులు ఎవరు, దాసి కుమారులు ఎవరు, ఇంకా ధర్మశాస్త్రాన్ని కనుక ఒక వ్యక్తి అనుసరించినట్లయితే అతను కలిగేటటువంటి ఇబ్బందులు ఏంటి, లేకపోతే దేని నుండి అతను తొలగిపోతున్నాడు అనేటటువంటి విషయాన్ని గత వారం పాఠంలో మనం ఆలోచించాం. 3వ అధ్యాయంలో అంటే మనం గలతీయులకు రాసిన పత్రికను మనం చదువుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సమస్యను అనుసరించి పౌలు రిపీటెడ్గా ఒక మాట చెప్తూ ఉన్నాడు. అదేంటంటే ఎలాగ ఆరంభించారట గలతీయులు? ఆత్మానుసారంగా ఆరంభించి ఎలా పరిపూర్ణులు అవ్వాలనుకుంటున్నారట? శరీరానుసారం. అందుకే ఆత్మానుసారులు ఎవరు, శరీరానుసారులు ఎవరు అనేది ఆ వేరియేషన్ ఎప్పుడు చూపిస్తూ వచ్చాడు పౌలు. కాబట్టి మరలా ఇప్పుడు ఆత్మానుసారులకు ఉండే లక్షణాలు ఏంటి, శరీరానుసారులకు ఉండేటటువంటి లక్షణాలు ఏంటి అనే దాన్ని ఈ 16 నుండి 24 వచనాల్లో చెప్పాడు. 13వ వచనంలో కూడా, 5వ అధ్యాయం 13వ వచనంలో కూడా, 5లో కూడా స్వతంత్రం అనేటటువంటి మాటని, దాస్యం అనేటటువంటి మాటని చాలా సందర్భాల్లో అంటే ఎక్కువ సార్లు ఆ పదాన్ని ఉపయోగించాడు. 13వ వచనంలో ఏమన్నాడంటే, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండటం పిలువబడితే. ఎలా పిలువబడ్డారు? గలతీలో ఉన్నటువంటి క్రైస్తవులు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకున్నాక. ఇక్కడ శారీరక క్రియలు అంటే మామూలుగా అంటే పాపానికి సంబంధించినటువంటివనే కాకుండా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అని చెప్పారన్నమాట. ధర్మశాస్త్రానికి సంబంధించి మనం ఆలోచిస్తే క్రొత్త నిబంధన ఏమో పరిశుద్ధాత్మ చేత నడిపించబడేటటువంటి చట్టం. క్రొత్త నిబంధన ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా సరే ఎవరి సహాయం ఉంటుంది? ఆత్మచేత నడిపించబడతాడు ఆ వ్యక్తి. క్రొత్త నిబంధన అనేటటువంటి నియమం ఉన్న వ్యక్తి. ధర్మశాస్త్రం కింద ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళు నడిపించేటటువంటి పరిస్థితి కాకుండా వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞల్ని వాళ్ళు నెరవేర్చడాన్ని బట్టి శరీరంతో లేకపోతే చేతులతో చేసేటటువంటి పనులే అక్కడ. ఇక్కడైతే ధర్మశాస్త్రం కాకుండా క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఏంటంటే ఆత్మచేత నడిపించబడుతున్నాము అని చెప్పేటటువంటి మాటని అన్నాడు. అయితే ఒక మాట, మీ స్వాతంత్రమును లేకపోతే మీకు ఇవ్వబడినటువంటి స్వాతంత్రాన్ని శారీరక క్రియలకు హేతువు చేసుకున్నాక ప్రేమ కలిగిన వారే ఒకరికొకడు దాసులు అయింది. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించు అని గొప్ప మాటలో సంపూర్ణమైనది అని చెప్పి వాళ్ళు ఎలా ఉన్నారో ఆ తర్వాత మాటలో చెప్పాడు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని అనుసరించాలనే వాళ్ళు సమాధానాన్ని వెంటాడేవాళ్ళ, వీళ్ళకి వాళ్ళ మధ్యలో ద్వేషాన్ని కలుగు చేసేవాళ్ళు అంటే వాళ్ళు సమాధానాన్ని వెంటాడేవాళ్ళు కాదు. అందుకే వారు మీ మేలు కోరు వారు కాదు, మొదటి అధ్యాయంలో చెప్పాడు. మీరే తమను వెంటాడవలనని మీకు వాక్యాన్ని ప్రకటించినటువంటి వారు అని చెప్పి చెప్పాడు. అంటే ధర్మశాస్త్రం అనుసరించడం వల్ల మనము దేవునికి ఇష్టం అవుతాం, మన బోధ విన్నవాళ్ళు దేవునికి ఇష్టం అవుతారు అన్నది వాళ్ళ కాన్సెప్ట్ కాదు. వాళ్ళు చెప్పింది గలతీ ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవులు అనుసరించాలి అంతే, అదొకటే వాళ్ళ మోటో. అందుకోసం వాళ్ళు అంటే వాళ్ళ ఆలోచనల్ని శారీరక క్రియలకి హేతు చేసుకున్నారు అని చెప్పిన తర్వాత అప్పుడు నేను చెప్పినదేమనగా అంటూ 16వ వచనం నుండి మొదలుపెట్టాడు. ఆత్మానుసారంగా నడుచుకున్నది అప్పుడు శరీరేచ్ఛలను నెరవేర్చాలి. ఇది ఒక ప్రిన్సిపల్ అనమాట. విశ్వాసంగా బ్రతకండి, అవిశ్వాసానికి లోనం. చాలాసార్లు మనం తలబద్దలు పట్టుకుంటాం, విశ్వాసంగా బ్రతకాలంటే ఏం చేయాలండి. ఒకసారి తాజ్మహల్ హోటల్లో రేల్ డేవిస్ గారు దిగారు. అంటే మనకు వాక్యం చెప్పడానికి, హైదరాబాద్ లో ఉన్నటువంటి సహోదరులు వాక్యం చెప్పడానికి వచ్చారు. అప్పుడు ఆ హోటల్లో పనిచేసే సర్వరు అంటే మామూలుగా అమెరికన్స్ చూడగానే నార్మల్ పర్సన్ లో ఉన్న అసలు వ్యక్తి బయటకు వచ్చేస్తాడు. ఆ సర్వర్ ఏం చేశాడంటే బాగా చాలా మేము చూస్తున్నాం అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం కూర్చున్నాం అక్కడ. వాళ్ళని చూసినప్పటి నుంచి చాలా అతిగా ప్రవర్తిస్తున్నాడు. అసలు ఇది చేయాలంటే ఏం చేయాలి, అది చేయాలంటే ఏం చేయాలని చాలా టూ మచ్ గా ప్రవర్తిస్తున్నాడు. అది ఇంకెక్కడ కౌంటర్ పడుతుంది, అప్పుడు ఆగుతాడు అనుకుంటున్నాను నేనేం చేయాలి, అతనికి నువ్వు ఎలా ఉండకూడదు అలా ఉండకూడదు అని ఏం చెప్పాలి. అప్పుడు ఆయన అడిగాడు అనమాట, ఏమనంటే మేడం నేను బాగా ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఏం చేయాలి అని చెప్పి డేవిస్ గారిని అడిగాడు. ఆమె సింపుల్ గా మాట్లాడు వస్తుంది అదే అన్నారు అన్నమాట. అంటే దాని వెనక ఏదో ఉంది అన్నట్టుగా, ఇప్పుడు పొద్దుటే లేవు 8 గంటలకి ఈ నోట్ రాసుకో, ఇలా చేయి అలా చేయని పెద్ద లిస్టు చెప్తారేమో,
అబ్బాయి ఎంత కక్కోసం అడిగానో నేను అనుకుంటారు అనేటటువంటి అతని భావం. ఆమె ఏమందంటే జస్ట్ మాట్లాడు నీకు ఇంగ్లీష్ వస్తుందని చెప్పారు. అలాగే ఇలాంటి పదాలు చదువుతున్నప్పుడు చాలా అంటే అద్భుతంగా ఉంటాయి ఆ మాటలు. శరీరేచ్ఛలు నెరవేర్చకూడదంటే ఏం చేయాలి? అది అర్థం కానీ అంత టఫ్ ఏం కాదండి కదా. అవిశ్వాసం మనకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? విశ్వాసంగా బ్రతకాలంటే. విశ్వాసంగా బ్రతకకుండా అవిశ్వాసానికి లోనవ్వకుండా మధ్యలో ఏమైనా ఉంటాయా? ఇప్పుడు అబద్ధం ఆడకుండా ఉండాలంటే ఏం చేయాలి? నిజం చెప్పాలంటే. నిజం చెప్పకుండా అబద్ధం ఆడకుండా మధ్యలో ఇంకేదైనా ఉందండి పరిష్కారం? ఏం లేదు. అలాగే అందుకే పౌలు ఏమంటాడంటే ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు శరీరేచ్ఛల్ని నెరవేరు. అప్పుడు మనలో ఉండేటటువంటి భావోద్వేగాలకు సంబంధించి ఎప్పుడు కూడా ఒక పోరాటం జరుగుతూ ఉంటుంది. క్రైస్తవుడు హృదయంలో జరిగేటటువంటి భావోద్వేగాలకు సంబంధించి ఒక పోరాటం ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. ఏంటంటే శరీర క్రియలను చేయమని మనలో ఉండే శరీర సంబంధమైన మనసు ప్రేరేపిస్తూ ఉంటాయి. ఆత్మ సంబంధంగా బ్రతకమని దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మతో కూడా ఉన్నటువంటి మన ఆత్మ ప్రేరేపిస్తూ ఉంటాయి. అప్పుడు ఈ రెండిట్లో మనం ఏది చేయాలని నిశ్చయించుకుంటామో దాన్ని చేస్తాము, ఏది చేయకూడదని అనుకుంటామో దాన్ని చెయ్యి. అయితే శరీరేచ్ఛల చేత జయించబడితే మాత్రం చేయకూడదు అనుకున్న వాటినే చేస్తారని పౌలు చెప్పాడు. చూడండి ఆ మాటలు నేను చదువుతాను. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇది చేయమన్నది అది చేయదు, అది చేయమన్నది ఇది చేయదు. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. ఇది ఎంత గొప్ప విశ్వాస అయినా సరే ఫేస్ చేసే ప్రాబ్లమేనండి. పౌలు కూడా ఇలాంటి దాన్ని ఫేస్ చేశాడు, పేతురు కూడా ఇలాంటి దాన్ని ఫేస్ చేశాడు. ఎవరైనా ఫేస్ చేసే ప్రాబ్లమే ఇది. ఆత్మానుసారంగా బ్రతుకుదామనేమో మనసులో ఉంటుంది, శరీరానుసారంగా బ్రతకమనేటటువంటి ఆలోచనలేమో మనల్ని వెనువెంట ప్రేరేపిస్తూ ఉంటాయి. ఈ రెండు ఒకదానికొకటి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటాయి. ఇప్పుడు ఎక్కడుంటే ఈ రెండు కూడా మన హృదయంలోనైనా, హృదయానికి వెలుపల. మన హృదయంలోనే మంచి చేద్దాం అనేది ఉంటుంది, చెడు చేద్దాం అనేది ఉంటుంది. ఏది బలంగా ఉంటే అది చేస్తాం. కాబట్టి పౌలు ఏమంటున్నాడంటే ఆత్మానుసారంగా ఉండాలనుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చకుండా ఉంటారు అని చెప్పాడు. మీరు ఆత్మచేత నడిపింపబడిన వారైన ఎడల ధర్మశాస్త్రంలోకి లోనైన వారు. అంటే బాప్తిజం పొందిన తర్వాత మనకు దేవుడు పరిశుద్ధాత్మని ఇవ్వడం అనేటటువంటి ఆ వరం అది నార్మల్ కాదండి. ఎందుకంటే మనందరం మనమే విశ్వాసంగా బ్రతకగలిగితే అసలు పరిశుద్ధాత్మ అనే వరం నథింగ్ కదా, అవసరం లేదు కదా. కాబట్టి మనకున్న బలం ఏంటి? బాప్తిజం పొందిన వాళ్ళకున్న బలం ఏంటి? పరిశుద్ధాత్మ వాళ్ళలో ఉండి తప్పని కానీ రైట్ అని కానీ మన మనసాక్షితో కూడా సాక్ష్యం ఇవ్వడం. అసలు ఆ ఏర్పాటే దేవుడు చేసి ఉండకపోతే విశ్వాసంగా బ్రతకడం అనేది చాలా కష్టమైంది. ఇంకో మాటలో చెప్పాలంటే అసాధ్యమైన పని కూడా. అందుకే పేతురు చెప్పాడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తులోని బాప్తిజం పొందండి, అప్పుడు మీకు పరిశుద్ధాత్మ అనే వరం అనుగ్రహించబడదు. ఇది ఎంతమందికి అవసరమని దేవుడు భావించాడు? అప్పుడు చెప్పాడు అందరికీ. ఇది మీకు, మీ దూరస్తులకి, మీ పిల్లలకి ప్రభు అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన వారి అందరికీ చెందినని చెప్పి మూర్ఖులకి తరం వారికి వేరై బాప్తిజం పొందండి అని చెప్పి రక్షణ పొందండి అని చెప్పి పేతురు వాళ్ళతో చెప్పాడు. ఇక్కడ ఆత్మచేత నడిపించబడిన వాడలా ధర్మశాస్త్రంలోకి లోనైన వారు కారు అన్న మాట అన్నాడు కదా. దీన్ని పోలినటువంటి ఇంకో మాటని చెప్తారు. అదేంటంటే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అంటే ఇలాంటి మాటలు వెళ్తున్నప్పుడు మనకి తెలియాలి, ఓహో ధర్మశాస్త్రంతో ఇది రాదు కాబోలు, ధర్మశాస్త్రంతో ఇది అవదు కాబోలు అనేటటువంటి ఆ క్లారిటీ మనకి ఉండాలి. 6వ అధ్యాయం చూడండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 14వ వచనం మనం చదివితే, ఇది కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. చూడండి, మీరు కృపకే గాని ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు కనుక పాపానికి ఏముండరట మన మీద ప్రభుత్వం ఉండదు. ఒకటి ధర్మశాస్త్రం కింద ఉంటే పరిస్థితి ఏంటండి? ఒకవేళ ధర్మశాస్త్రం కింద ఉంటే పాపానికి అతని మీద ప్రభుత్వం ఉంటుందో ఉన్నదండి. కాబట్టి అతని ధర్మశాస్త్రాన్ని పాపం ఏం చేసిందట? హేతువుగా చేసుకుని నా మీద నన్ను లోపరుచుకుంది అని 7వ అధ్యాయంలో చెప్పాడు. ధర్మశాస్త్రం వీక్ అవడం వల్ల కాదు, అది ధర్మశాస్త్రాన్ని వాడుకునే మనిషి
దాన్ని నెరవేర్చలేకపోవడం, దాన్ని నెరవేర్చేటటువంటి ఆసక్తి అతనిలో లేకపోవడం బట్టి అలా జరుగుతుందని చెప్పేసి చెప్పాడు. తర్వాత కృప ఉంది. ఇప్పుడు మనకి కృప ఉంది కాబట్టి ఏం జరుగుతుంది? మనకి క్షమాపణ జరుగుతుంది. కాబట్టి మన తప్పిదాలను మనం సరి చేసుకుంటూ ముందుకి వెళ్ళగలుగుతున్నాం. కృప లేకపోతే పరిస్థితి ఏంటంటే, కృప లేకపోతే ఎవరు ప్రభుత్వం చేసేవారు మన మీద? అంటే ఒకసారి పాపంలో చిక్కుపడితే ఇది మరలా దాంట్లో నుంచి బయటపడే అవకాశం. కాబట్టి ఇప్పుడు ఇది మనకి ఇవ్వబడినటువంటి అద్భుతమైన అవకాశమా లేకపోతే అడ్వాంటేజా? ఎన్నిసార్లైనా పడవచ్చండి. ఇప్పుడు కృప అనేది మనకి ఇవ్వబడినటువంటి గొప్ప దీవెన, పాపం చేయడానికి మనకి ఇచ్చిన అవకాశం అంటున్నానండి. కుమారుడు తప్పు చేశాడు, తండ్రి సర్లే చిన్నోడు తెలియదు వాడిని గర్జించడం ఎందుకు అని చెప్పి ఒకసారి వదిలేశాడు. సరే ఈసారి మా నాన్నగారు వదిలేశారు కాబట్టి మళ్ళీ తప్పు చేయకూడదు అని అనుకోవాలా, లేకపోతే ఇందాక ఏమనలేదు కాబట్టి ఇదే కంటిన్యూ అవుతుంది అనుకుని మళ్ళీ మళ్ళీ చేసుకుని ఉండాలి? అలా అనుకుంటే గట్టిగా పడిపోతాయి. మొదటిది రెండోసారి కూడా ఏం చేస్తాయి? రెండోసారి పడిపోతా లేదా? ఇంతకుముందు ఇటు ఊరుకున్నందుకే కదా ఇటు మళ్ళీ అలర పని చేశాడు అని చెప్పి ఆ పాతది కొత్తది రెండు కలిసి పడ్డాయి. దేవుడు ఇచ్చే కృపను కూడా నిరాశనం చేసుకోవద్దని యూదులు చెప్పాడు. 2వ అధ్యాయంలో, రోమపత్రిక 2వ అధ్యాయంలో ఏమన్నాడంటే, మారు మనసు పొందడానికి దేవుని కృప నిన్ను ప్రేరేపిస్తుందని ఎరగక ఆ ధర్మశాస్త్రంలో చేయొద్దన్నటువంటి క్రియల్ని మళ్ళీ చేస్తున్నటువంటి ఒక యూదుడా, నువ్వు దేవునికి ఉగ్రతను తప్పించుకుందని అనుకుంటున్నావా అన్నాడు. కాబట్టి ఆ రెండింటి మధ్య వ్యత్యాసం మనకు తెలియాలి. ఇప్పుడు చాలా మంది క్రైస్తవ సభ్యులకి ధర్మశాస్త్రంకి కొత్త నిబంధనకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం తెలియదు. అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలియదు క్రైస్తవులు కూడా చాలా మంది ఉన్నారు. అప్పుడు దేనికైనా ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం మనకు తెలిస్తే అప్పుడు ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అనే దాంట్లో జాగ్రత్తగా ఉంటాం. రెండింటి విలువ తెలియకపోతే ఏం చేస్తాం? మంచికి చెడుకి తేడా లేకుండా మంచి చేసినప్పుడు చెడు చేసినప్పుడు మన మనసాక్షి ఏ రకమైనటువంటి సంకేతాలు ఇవ్వకుండా ఉంటాం. అందుకే పౌలు ఏమంటాడంటే, ఆత్మచేత నడిపించబడిన ఎడల. ఆత్మచేత నడిపించబడటం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ రెపరెపలాడిస్తాడండి మనల్ని. ఆత్మచేత నడిపించబడటం అంటే ఏంటి? ఏం జరుగుతుందో రేపు ఏం జరుగుతుందో చెప్తాడా అంటున్నాను నేను. ఏమైనా కళ్ళలో కనపడి పరిశుద్ధాత్మ మనకేమైనా చూపిస్తాడా రేపేం జరగబోతుంది అనేది? అలా కాదు. నడిపించబడటం అంటే ఏంటంటే ఏది మనం చేయదగింది ఏది మనం చేయకూడదు అనే దాన్ని మన మనసాక్షి కూడా చాలా సార్లు ఎలా పనిచేస్తుందంటే మనకే ఫేవర్గా పనిచేస్తుంది. అవునా కాదండి? పరిశుద్ధాత్మ లేకపోతే మన మనసాక్షి ఎన్నిసార్లు మనం చేసే తప్పు అంటుందండి. అలాగే ఎవరైనా మనకి వ్యతిరేకంగా మాట్లాడారు, కొట్టేశాడు ఆ వ్యక్తిని కోపం మనసుకోలేక కొట్టేశాడు. అప్పుడు మన ఈగో ఏమని చెప్పుద్దండి? నువ్వెంత ఆడెంత, అసలు నీకు వ్యతిరేకంగా మాట్లాడతాడా? చెయ్యవలసిన పని చేసావు. వీడే కాదు, నీతో ఎవరు ఇలా వ్యవహరించినా సరే కొట్టే అని చెప్తాడు అన్నమాట. అప్పుడు ఆ మనసాక్షి మాట విని దాని డైరెక్షన్ లో నేను ఏమైపోతాం? పాపానికి లోన్ అవుతాం. ఒక అహంకారి లాగా రౌడీలాగా తయారు. అప్పుడు పరిశుద్ధాత్మ ఏం చెప్తాడు? మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ఏం చెప్తాడు మనకి? ఇప్పుడు నువ్వు అలా ప్రవర్తించి ఉండకూడదేమో, నువ్వు ఓర్చుకోవాల్సిందేమో, నువ్వు కంట్రోల్ చేసుకోవాల్సిందేమో అని చెప్తాడు అన్నమాట. అప్పుడు మన అహం చెప్పినట్టుగా వినటం వల్ల మనం దేవుని కుమారులాగా ప్రవర్తిస్తామా? మనలో ఉన్న పరిశుద్ధాత్మ చెప్పినట్టు వినటం వల్ల దేవుని కుమారులుగా పనిచేస్తామా? అందుకే రోమ 8:14 ఏమన్నారంటే, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుతురో వారందరూ ఏమై ఉంటారట? దేవుని కుమారులై. ఆయన లెక్క పెట్టకపోతే, దుఃఖపరిస్తే, ఆయన మనలో నుంచి వెళ్ళిపోయేలాగా చేస్తే, ఆయన మాటని మనం కేర్ చేయకపోతే, అప్పుడు నేను నా ఇష్టం నా ఆహాన్ని నెరవేర్చుకునేటటువంటి వ్యక్తిగానే మనకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే, మనం ఏ పని చేస్తున్నా సరే మనకు కాషన్స్ అందుతూ ఉంటాయి. నేను చేస్తున్నటువంటిది సరైనదేనా, నేను మాట్లాడుతుంది సరైనదేనా, నేను ప్రవర్తిస్తున్న విధానం, నేను వెళ్తున్నటువంటి మార్గం సరైనదేనా అనేటటువంటి సంకేతాలు మనకి అందుతాయి. అలా అందుకునేయంటే ఇంకా పరిశుద్ధాత్మకి మనకి ఏముందని సంబంధం ఉంది అని దాని అర్థం. అలా కాకపోతే మనసాక్షి ఏం చేసినా శబాష్ అంటే ఆయన లేడనమాట అండి. ఆయన వెళ్ళిపోయాడు అనమాట. ఆయన వెళ్ళిపోయి చాలా కాలం అయిందనమాట. కాబట్టి దేవుని ఆత్మచేత మీరు నడిపించబడితే ధర్మశాస్త్రానికి లోనైన వారు కాదు. అప్పుడు శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అన్నాడు. శరీర కార్యాలు క్రైస్తవుడు తెలుస్తాయా? శరీర కార్యాలని రికగ్నైజ్ చేయగలుగుతాడండి క్రిస్టియన్? రికగ్నైజ్ చేయగలుగుతాడు. స్పష్టమై ఉన్నవి అన్నాడు.
మళ్ళీ చాలా క్లారిటీ ఉంటుంది అన్నమాట, అందులో ఎలాంటి సందేహం లేదు. అప్పుడు ఏంటో చెప్తున్నాడు, అది ఆ స్పష్టమైనటువంటి శరీర కార్యాలు ఏంటో చెప్తున్నాడు. శరీర కార్యములు మన మనసులో కూడా వీటికి ఇలాంటి గీత ఉండాలండి. ఆ రెండు కలవకూడదు, అటైపు ఇటైపు కలవకూడదు. ఆత్మఫలము లేకపోతే ఆత్మఫలాలు. అప్పుడు శరీర కార్యాల గురించి చెబుతూ ఏమన్నాడు, ఒక్కొక్కటి చెప్పండి. ఆ స్పష్టమై ఉన్నటువంటి శరీర కార్యాలు ఏంటంట? జారత్వము, అపవిత్రత. జారత్వం అంటే తెలుసు కదా, జారత్వం ఏంటంటే అనైతిక లైంగిక సంబంధం. అంటే లైంగిక సంబంధం రెండు రకాలు, నైతికమైనది భార్యాభర్తల సంబంధం, అనైతికమైనటువంటిది ఏంటంటే ఈ రెండు మాటలు వాడబడతాయి బైబిల్లో. ఏంటంటే వ్యభిచారము, జారత్వం రెండు ఒకటే, ఆ రెండింటికి ఏం పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. దాని డిఫరెన్స్ తెలుసుకోవాల్సినంత అవసరం కూడా మనకి లేదు. అటు మూలాల్లో మనం వెళ్ళాల్సినంత ప్రాణం కలిగిన రాలా, అక్కర్లేదు. ఆ రెండింటికి తేడా మనకు తెలియాల్సిన అవసరం లేదు. తర్వాత అపవిత్రత అన్నాడు. అపవిత్రత, అపవిత్రత అంటే పవిత్రం కాని ప్రతిదీ. అంటే రెండు జోన్లు ఉంటాయి ఎప్పుడు కూడా, సాతాన్ జోన్లో కొన్ని ఉంటాయి, దేవుడికి సంబంధించినటువంటి వాటికి కొన్ని ఉంటాయి. అప్పుడు అపవిత్రత అంటే ఎవరు చేసే పనులు అంటే మన ప్రత్యేకతని పోగొట్టుకునేటటువంటి, దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధతను పోగొట్టుకోవడానికి ఉపయోగపడే ప్రతి పని కూడా ఏం లిస్టులోకి వస్తుంది అని అంటే అపవిత్రత. తర్వాత కాముకత్వం, అంటే ఒక పని చేయాలనేటటువంటి బలమైన కోరిక అన్నమాట. ఒక పని అంటే ఒక చెడు పని చేయాలి, ఒక పని అంటే మంచి పని కాదు, మళ్ళీ ఒక చెడ్డ పని చేయాలనేటటువంటి తీవ్రమైన ప్రేరణ అన్నమాట, దాన్ని కామతత్వము అంటారు. ఆ తర్వాత విగ్రహారాధన. విగ్రహారాధన అంటే తెలుసు కదా మనకి, ఇక దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. విగ్రహారాధన అంటే దేవుడు కాకుండా దేవుడు కాని వారిని వాటిని పూజించడం. అభిచారం. అభిచారం అభిచారం అంటే ఏంటండి? అభిచారము అని అంటే చాలా మందికి లోపల నుంచి చాలా ఆక్రోశం ఉంటుంది. ఆక్రోశాన్ని వెళ్ళగట్టడానికి ఏం చేస్తారు అని అంటే ఇలా ఇలా చేయి చూపించుకొని తిట్టుకుంటుంటారు. అభిచారం అనేటటువంటిది ఏంటంటే మనిషిలో ఉన్నటువంటి అక్కస్ని ఇతరుల మీద ఆపాదిస్తూ చేయి చూపించి తిడతారనమాట. మామూలు స్థాయి కంటే బలమైనటువంటి చేయి చూపించుకుంటూ చెప్తారు. రకరకాల సంజలు చేస్తారు. వాళ్ళ తిట్టుల్లో నుంచి రకరకాల అర్థాలు ఇచ్చేటట్టుగా చేతులు చూపించుకుంటూ పెడతారు. చేయి చూపించి దూషించడం అనమాట. అభిచారము అని అంటే చేయి చూపించి దూషించడం. చంపేస్తాను అంటాం పిల్లలు. అప్పుడు పిల్లలు మనతో చెప్తారు అనమాట. ఈ మాట విన్నాక జనరల్గా రాజు చేయి ఊరికనే వస్తుందండి. మామూలుగా అరే ఎలా చేయొద్దని చెప్పడానికి మామూలుగా అంటామా అంటున్నానండి. మనం అణుచుకోలేనంత కోపం మనకు వచ్చేసినప్పుడు కొట్టని కూడా అందుబాటులో లేకపోతే, పిల్లలు అందుబాటులో లేకపోతే అప్పుడు చెయ్యి వస్తావు నా చేతిలో జాగ్రత్త అని చెప్తాం అన్నమాట. అది అభిచారం అంటే. ఎందుకు ఏ క్రియ అది? నేను కొన్నిసార్లు చేస్తాను, అన్నిసార్లు చేయను. నేను చాలా మందికి చెప్తాను. అదే నేను కొంతమంది పిల్లలకి చెప్తాను. నేను కొంతమంది పేరెంట్స్కి చెప్తాను. నేను కూడా చేస్తాను అన్నమాట. బాగా కోపం వచ్చినప్పుడు కొట్టకూడదండి పిల్లలు. రాత్రి మా అబ్బాయి ఎక్కడికో ఆడుకోవడానికి వెళ్ళాడు ఫ్రెండ్స్తో.
వాళ్ళ కోపం వస్తుంది నేను ఇంకా మాట చెప్పాను. ఆడుకోవడానికి వెళ్ళి 8:30 అయిపోయింది, రాలేదు ఇంకా. ఇంకా లేట్కి వెళ్ళాడు, ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నారు అనమాట. ఇక ఊర్లో వెళ్ళిపోతున్నారు అందరూ. మళ్ళీ దొరకరేమో, ఆట కుదరదేమో అని ఎక్కడో బంధువులు ఆడుతున్నాడు అనమాట అండి. వాడు ఫ్రెండ్స్ని పట్టుకుని ఆడలు తీసుకుని ఎవరికి ఏ జోన్ తెలుసు ఆ జోన్ అంతా ఎదిగి మొత్తానికి ఎక్కడో ఒక చోట ఆడుకుంటుంటే చూసి అప్పుడు వచ్చిన కోపం ఎంత కోపం వచ్చిందని అంటే, అప్పుడు నేను కొడితే గ్యారంటీగా వాడికి ఏదో ఒకటి అవుతుంది. అంటే అంత కట్టలు తెచ్చుకునేంత ఆవేశం వస్తుంది అప్పుడు మనం సఫర్ అయిన దాన్ని బట్టి. కాబట్టి కోపం వచ్చినప్పుడు మనం చేసే పనులు ఏ అయినా సరే విధ్వంసకరంగా ఉంటాయి అన్నమాట. అలా కోపం వచ్చినప్పుడు తిట్టకూడదు ఎవరిని కూడా, అంత కోపం వచ్చినప్పుడు తిట్టకూడదు ఎవరిని కూడా. అసలు మనకి ఎవరు నచ్చలేదో వాడు ఎదురుగా ఉండటం మంచిది కాదు. మనం ఎంత కీడు చేయాలనుకుంటాం అంత కీడు దానికంటే ఎక్కువ కీడే. కాబట్టి అప్పుడు కంట్రోల్ చేసుకుంటే ఏ కార్యం చేయకుండా ఉంటాం, శరీర కార్యానికి లోన్ అవ్వకుండా ఉంటాం అన్నమాట. అప్పుడు అనొచ్చు, మరి వాళ్ళు నన్ను ఇంత ఇబ్బంది పెట్టారు కదా, వాళ్ళు నాకు ఇంత కీడు చేశారు కదా, నన్ను ఇలా కామెంట్ చేశారు కదా, నాకు ఇంత నష్టం చేశారు కదా అని చెప్పి. అయినా సరే అప్పుడు మనం ప్రవర్తించే ప్రవర్తన వలన మనకి నష్టం, ఎదుటి వాళ్ళకి నష్టం. ఒక కుటుంబ సభ్యులతో వ్యవహారం అయితే మాత్రం కాసేపు బయటికి వెళ్ళి ఎక్కడన్నా టీ తాగి మళ్ళీ ఇంటికి వస్తే ఆ లోపు సర్దుకుంటుంది. అలా వ్యవహరించవద్దు ఎవరు కూడా. అదే అభిచారం అంటే. అప్పుడు ఇది చదువుతున్నప్పుడు అనిపించింది నాకు, అది కూడా పాపమేనా అంటే అవును పాపమే. ఎక్కడ ఉంది, ఏ లిస్టులో ఉన్నది? చేయవలసిన వాటిలో ఉందా, చేయకూడని వాటిలో ఉందా? మనసులో తిట్టేసుకోవడం రైట్ కాదండి. మనకి ఎంత కోపం వస్తే అంత కోపంతో మనసులో తిట్టేసుకోవడమే రైట్ కాదు. అది కూడా ఏంటనమాట, శరీర కార్యమే కాదండి. కాబట్టి అభిచారం అంటే అది. తర్వాత ద్వేషం మనకు తెలుసు. ద్వేషం అంటే ఇతరుల పట్ల మనకు ఉండే నెగిటివ్. ద్వేషానికి ఆద్యుడు ఎవరండి? మొట్టమొదట ద్వేషించినటువంటి వ్యక్తి ఎవరు? దాని పర్యవసానం ఏంటో కూడా ఆయన చూపించాడు. ద్వేషం వచ్చినప్పుడు మనిషి దేనికి లోనవుతాడు అనేదాన్ని. ద్వేషం ప్రారంభం, నరహత్య చివరి, అంటే దాని అంతం అన్నమాట. అప్పుడు చల్లారద్ది మనిషి యొక్క పగ, ప్రతీకారం ఇవన్నీ. అప్పుడు ద్వేషం దగ్గర ఏమైపోవాలి మనం? మనకి ఏదైనా ఒక పరిస్థితిలో ఎవరి మీద ద్వేషం కలిగినప్పుడు అక్కడే మనం కంట్రోల్ చేసుకోవడం మొదలు పెట్టాలి. ద్వేషాన్ని ముదరనిచ్చామా, ఆ ద్వేషం కాస్త దేనిలాగా మారిపోద్ది, నరహత్య చేయడానికి దారి. తర్వాత కలహము అనేటటువంటిది కూడా శరీర సంబంధం. కలహం అంటే గొడవ పడే తత్వం. కొంతమంది అవసరమైన వాటికి, అవసరం లేని వాటికి అన్నిటికీ కూడా గొడవ పడతారు. గొడవ పడేటటువంటి తత్వం అది కూడా శరీర కార్యం అని మనం గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది బస్సులో వెళ్తున్నా, రోడ్డు మీద వెళ్తున్నా, బైక్ మీద వెళ్తున్నా, ఎక్కడ వెళ్తున్నా సరే అక్కడ ఏదైనా చిన్న నచ్చంది అయిపోతే ఆగి తిట్టేస్తారు. లేకపోతే ఎవరు ఎదురుకున్నా సరే వాళ్ళతో ఏదో ఒకటి గొడవ పడుతూ ఉంటారు. ఒకవేళ షాప్కి వెళ్ళి ఏదైనా కొనాలనుకుంటే వాళ్ళతో గొడవ పెట్టుకుంటూ ఉంటారు. అంటే అదొక స్వభావం అండి. గొడవ పడటం అనేటటువంటిది యాదృచ్ఛికంగా నచ్చని పరిస్థితి ఎదురైనప్పుడు రావటం వేరు. కొంతమందికి సహజంగానే ఆ తత్వం ఉంటుంది. చిన్నగా కిరాణా కొట్టుకు వెళ్ళి సరుకులు తీసుకుని ఇంటికి వచ్చేసి నేచర్ ఉండదు. వాటితో ఏదో ఒక వాగ్వాదం పెట్టుకుంటారు. రోడ్డు మీద బైక్ మీద వెళ్తున్నప్పుడు, కార్లో వెళ్తున్నప్పుడు, బస్సులో వెళ్తున్నప్పుడు ప్రతి చిన్న విషయానికి పక్కవాడితో ఏం చేస్తారంటే గొడవ దిగుతారు అన్నమాట. అది అలా అలవాటు. అక్కడ ఏమో కొంపలాంటి పోనక్కర్లేదు, అక్కడ ఏదో పెద్ద గొడవ జరిగిపోనక్కర్లేదు. వాళ్ళ నేచర్ని బట్టి ఆ గొడవలు పడటం అనేటటువంటిది జరుగుతుంది. అప్పుడు చిన్నదానికి పెద్దదానికి కూడా గొడవ పడతా ఉంటారు. ఇంట్లో కూడా అలాంటి వ్యక్తులు పిల్లలతో, భార్యతో, లేకపోతే భార్య భర్తతో, పిల్లలతో, పొరుగు వాడితో, బంధువులతో, అందరితో అన్నారు. కాబట్టి గొడవలు పడటం అనేది ఏ కార్యం? అప్పుడు అది ప్రతిదానికి గొడవ పడటం అనేది చేయొచ్చో చేయకూడదండి? చేయకూడదు. అది ఎందుకని చేయకూడదు అని అంటే శరీర కార్యం. ఇప్పుడు దీనికి సత్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి అన్న దానికి మ్యాచ్ అవుతా ఎక్కడైనా? అక్కడేమో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయమని, ఇక్కడ దేనికి ప్రయత్నం చేస్తున్నారు? గొడవ పట్టడానికి ప్రయత్నం. ఆ తత్వం మంచిది కాదు. అంటే ప్రతిదానికి గొడవకి వెళ్ళే ఆ నేచరు అది శరీర కార్యాలకు సంబంధించి. తర్వాత మత్సరం అన్నాడు. మత్సరం అంటే ద్వేషం క్రియ రూపం దాల్చడం అన్నమాట. ద్వేషం ఉన్నప్పుడేమో లోపల తిట్టుకుంటారు, ఎలా కీడు చేయాలని లోపల ఆలోచించుకుంటారు. మత్సరం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఏదో పని చేసి అవతల వ్యక్తికి నష్టాన్ని కలిగిస్తారు.
అది మతం. ఇప్పుడు యూదులు ద్వేషంతో యేసుక్రీస్తుని అపోస్తుల్ని దూషించేవాడు, లేకపోతే లోపల ద్వేషంతో ఉండేవారు. ఎప్పుడైతే వాళ్ళకి మత్సరం వస్తుందో అప్పుడు ఏం చేసేవారు అంటే రాళ్ళు రోవడం, లేక ఆ ప్రదేశం నుంచి వాళ్ళని వెళ్ళగొట్టడం, లేకపోతే వాక్యం చెప్పడానికి ఆటంకాన్ని కలుగు చేయడం, ఇలాంటివి చేసేది. అంటే ద్వేషం మితిమీరినప్పుడు ఏమవుతుంది అంటే మనిషికి మత్సరం అనేటటువంటిది వస్తుంది. అది మిడిల్లో ఉంటుంది. ద్వేషము నరహత్య అనే దానికి మధ్యలో ఉండేటటువంటి. తర్వాత క్రోధము. క్రోధము అని అంటే ఇది రాసిన తర్వాత అది రాద్దాం, లేకపోతే క్రోధము అనేది ఏంటంటే, ఈ క్రోధం అనేటటువంటిది కనబడద్దండి మనిషి కళ్ళల్లో, అతని బాడీ లాంగ్వేజ్ లో కనబడతా లేదండి? కనబడుతుంది. కళ్ళు ఎరబడిపోతాయి, మనిషి ఊగిపోతూ ఉంటాడు. ఇక 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 2 నిమిషాల్లో కొట్టవచ్చు, 3 నిమిషాల్లో కొట్టవచ్చు, ఏమన్నా అవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. అదనమాట క్రోధం అనేటటువంటిది. ఏంటంటే లోపల ఈ కోపానికి సంబంధించినటువంటి భావోద్వేగాలతో ఉడికిపోవడం అన్నమాట. అప్పుడు అది క్రోధం లాగా వస్తుంది. అప్పుడు ఆ క్రోధం వచ్చిన వ్యక్తి ఏం చేస్తాడంటే తన శక్తి కొలది హాని చేస్తాడు ఇతరులకి. క్రోధం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? శక్తి కొలది హాని చేస్తాడు అన్నమాట. తర్వాత కక్షలు అని అంటే ఇవి కూడా మనసులో ఉండేటటువంటి భావాలే. ఇతరుల పట్ల కక్షతో వ్యవహరించడం, ఇతరులకు హాని చేయడానికి, ఇతరులని ఏడిపించేటటువంటి ఏ సందర్భం వస్తే దాన్ని ఉపయోగించుకుని ఇతరులతో వ్యవహరించడం. మనసులో ఏముంది కాబట్టి ఆ పని చేస్తారు? కక్ష ఉంది కాబట్టి. అలాగా కక్షలు. భేదములు అనే మాట అన్నాడు. భేదములు అంటే అంటే ప్రతిదానికి తేడా చూపించడం అన్నమాట. భేదం అని అంటే ఏంటంటే ప్రతిదానికి తేడా చూపించడం. ఇది మనకి చిన్నప్పటి నుంచి ఉంటుంది అలవాటు కదా. ఇప్పుడు అన్నదమ్ములు 2 పిల్లలు ఉన్నారనుకోండి ఒక ఇంట్లో, లేకపోతే ఒక చెల్లి, ఒక తమ్ముడు, ఒక అన్నయ్య, ఒక అక్క, ఇలా ఎవరో ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ప్రతి దాంట్లో భేదం ఎదుగుతూ ఉంటారు అనమాట. అదిగో చెల్లికి అయితే బాగా ఇస్తారు మీరు, నాకు ఎవరు అంటాడు. అదిగో అన్నయ్యకి అయితే బాగా ఇస్తారు మీరు, నాకు ఎవరు అంటాడు. అదిగో స్కూల్లో ఆ టీచర్కి ఆ పిల్లడు అంటే ఇష్టం, మేమంటే ఇష్టం లేదు. ఇదిగో ఈ ప్రభుత్వానికి వీళ్ళంటే ఇష్టం, మేమంటే ఇష్టం లేదు. ఈ సమాజానికి వాళ్ళంటే ఎక్కువ ప్రేమ, మేమంటే ఇష్టం లేదు. ఇలా బాల్యం నుండి ఈ లిస్ట్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట మంచి మనసులో. అప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు తల్లిదండ్రులు అనేవాళ్ళు మనకంటే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. వాళ్ళు ఎవరితో ఎలా వ్యవహరించాలనేటటువంటిది వాళ్ళకి తెలుసు. ఒకవేళ భేదం ఉన్నా సరే ఆ భేదాన్ని వాళ్ళు గ్రహించగలగడానికి ఏదో మనం చేయాలి. అలాగనమాట. భేదం అలాగే మనసులో ఉంచుకొని మనం కూడా భేదం చూపించకూడదు. అలాగే సమాజం అయినా అంతే, ప్రభుత్వం అయినా అంతే, ఒక జాతి అయినా అంతే, ఎక్కడైనా అంతే. ఈ భేదాలు వెతకూడదు అనమాట అండి. వెతికితే మన మైండ్ సెట్ లో చాలా తేడాలు వస్తాయి కదండి. భేదం వెతికినప్పుడు ఏమవుతుంది అని అంటే మన కోసం మంచి చేసింది కూడా ఎలా కనబడుతుంది? కనబడుతుంది. అలాగే ఏదైనా చాలా సార్లు అంటే 2 వ్యక్తుల మధ్య మనసులో భేదాలు ఉన్నాయనుకోండి, ఆ వ్యక్తి మంచి మనసుతో మన కోసం ఏదైనా చేసినా సరే అది ఎలా కనిపిస్తుంది అని అంటే చెడులాగానే దాంట్లో ఉండే మంచిని చూడలేము. భేదం ఉన్నవాళ్ళు చెడు చేస్తారు, నేను కాదంటలేదు. చెడుతో పాటు ఎప్పుడైనా మంచి చేసినా కూడా దాన్ని ఎలా చూస్తాం? చెడుగానే చూస్తాం. అలాగనమాట. ఆ భేదములు కల్పించేటటువంటి అది ఉండకూడదు. ఆనాడు ఉన్నటువంటి సంఘాల్లో ఎవరి మధ్య ఎక్కువ భేదాలు ఉన్నాయి? యూదుల మధ్య, అన్యుల మధ్య. ఆ భేదాలు సంఘానికి క్షేమ నష్టం కలిగజేసినాయండి. నష్టం కలిగజేసినాయి. అపోస్తులు ఆ మాటలను ఎలాగన్నారంటే మిమ్మల్ని బాగు చేయడానికి మరలా మాకు ప్రసవేదం కలుగుతుందని చెప్పి అలాంటి పెద్ద పెద్ద మాటలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. దేవుడు తీర్పు తీరుస్తాడు జాగ్రత్త అని చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి భేదము. తర్వాత విమతములు అన్నాడు. విమతములు అన్నాడు. విమతములు అని అంటే పార్టీ ఫీలింగ్స్ అన్నమాట అండి. నేను ఈయన వర్గం, ఆయన వర్గం, ఆయన ఇంకో వర్గం, ఆయన ఇంకో వర్గం అనేటటువంటి భేదాలు ఉంటాయా సంఘంలో కూడా? యేసు ప్రభు సంఘంలో కూడా మనుషులు వర్గాలుగా ఉంటారా అన్నాను. ఉండొచ్చు అనట్లేదు నేను, ఉంటారా అంటున్నాను నేను అనేది. ఉంటారు. ఇప్పుడు మన కొరింథీ పత్రిక చదివితే ఒకడు పౌలు వాడను, ఒకడు అపోల్లో వాడను, కేఫా వాడను అని చెప్తున్నారని నా తాత్పర్యం అన్నది. ఎందుకు వచ్చింది వాళ్ళలో ఆ భేదాలు అని అంటే
మనుషుల మీద అభిమానాన్ని పెంచుకోవడం, దేవుడి కంటే కూడా ఎవరి మీద ఎక్కువ అభిమానాన్ని పెంచుకోవడం మనుషులు. అందుకే నేను ఎప్పుడో ఒక మాట చెప్తాను, ఎలాంటి వ్యక్తుల మధ్య ఉండేటటువంటి, ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య ఉండేటటువంటి సంబంధం అయినా సరే ఆ సంబంధానికి కారణం దేవుడు అయి ఉండాలి. అప్పుడు అది జెన్యూన్ గా ఉండాలి. ఇద్దరు వ్యక్తులు కలిసి సహవాసం చేయడానికి మధ్య ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. అప్పుడు అది ఎంతకాలం అయినా సరే తిరుగు లేకుండా డోకా లేకుండా ఉండాలి. అలా కాకుండా ఇంకా వేరే ఏదైనా ఒక కారణం వచ్చింది అనుకోండి, ఇలాంటి భేదాలు, ఇలాంటి గ్రూపులు, ఇలాంటివన్నీ కూడా వస్తాయి. కాబట్టి విమతములు అని అంటే ఇంగ్లీష్లో ఏమన్నాడంటే పార్టీ ఫీలింగ్స్ అన్నాడు. మేము ఆ వాళ్ళ వర్గం, మేము వీళ్ళ వర్గం, మేము వీళ్ళ వర్గం అని చెప్పి చెప్పేటటువంటి. ఇప్పుడు ఈ వర్గాలుగా విభజించబడటం మనుషులు అనేది ఆత్మబలమా శరీర కార్యమా? శరీర కార్యం. అలాగా. తర్వాత అసూయలు. అసూయ అంటే తెలుసు కదండి, ఇతరులకు ఉన్న దాన్ని చూసి ఓర్వలేంతాం, ఇతరులకు ఉండే దాన్ని చూసి ఓర్వలేంతాం. అలాగే. ఆ తర్వాత మత్తతలు అన్నాడు. మత్తతలు అంటే డ్రంకన్నెస్ అన్నాడు అన్నమాట. అంటే త్రాగుడుకు సంబంధించినటువంటి, అసూయ అనేది ఏమో ఓర్వలేని సమయం. విమతములు అని అంటే విమతములు అనే మాటని ఎలా గమనిస్తుందంటే వర్గములు. వేదములు అని అంటే మనకు తెలుసు, దానికి ట్రాన్స్లేషన్ అక్షర ప్రాబ్లం అనేటటువంటిది మనం. తర్వాత అల్లరితో కూడిన ఈ చివరిన అన్నింటినీ కలిసి మళ్ళీ ఏమన్నాడంటే అల్లరితో కూడిన ఆటపాట. ఇక్కడ యవనస్తులకు ఒక చిన్న సలహా చెప్పాలనుకుంటున్నాను. అల్లరితో కూడిన ఆటపాటలు అని అంటే చాలాసార్లు ఒక వాదం ఉంది ఏంటంటే బైబిల్ ఎక్కడ కూడా సినిమాలు చూడకూడదని లేదు కదా, బైబిల్ ఎక్కడ కూడా సినిమాలకు వెళ్ళొద్దని లేదు కదా అని చెప్పేసి ఇప్పటికీ అంటే సినిమాలు చూసేటటువంటి హ్యాబిట్ ఉన్నటువంటి క్రిస్టియన్స్ చాలా మంది నన్ను అడుగుతారు. నేను అందుకోసం చెప్తున్నాను, చాలా మంది సినిమాలు చూడొచ్చా చూడకూడదు అని అడుగుతారు. అప్పుడు సరే సినిమా చూస్తాం, ఏం నేర్చుకుంటామండి దాని నుండి? అందులో ఏముంటుంది? 90% ఏముంటుంది? 100% ఏముంటుంది? అల్లరి ఉంటుంది, అల్లరితో కూడిన ఆటపాట. అంటే అది ఎలా డిసైడ్ చేస్తామో నేను చెప్తాను. ప్రిన్సిపల్ ఏంటంటే ఎవరైతే ఇప్పుడు పనిని బట్టి వ్యక్తిత్వం వస్తుందా, వ్యక్తిత్వాన్ని బట్టి పని వస్తుందండి. అంటే నేను అనేది ఏంటంటే ఒక వ్యక్తి ఒక పని చేశాడు, అదే పని ఇంకో వ్యక్తి చేశాడు, అదే పని ఇంకో వ్యక్తి చేశాడు. ఇప్పుడు ఈ ముగ్గురు వ్యక్తులను బట్టి దీని పరిస్థితి మారిపోతుందా, లేకపోతే ఇదే కరెక్ట్ అనడానికి ఏదైనా ఒక ప్రిన్సిపల్ ఉంటుందా అన్నాను. ప్రిన్సిపల్ ఉంటుంది, దీన్ని బట్టి వీళ్ళు ముగ్గురు చేసింది రైటా రాంగ్ అనేది డిసైడ్ చేయాలి తప్ప వీళ్ళని బట్టి వీళ్ళు చేసింది రాంగ్ రైట్ అనేది డిసైడ్ చేయకూడదు. కారణం ఏంటంటే ఇది వ్యక్తిత్వానికి సంబంధించింది, ఇది వీళ్ళ పరిస్థితి. అలాగా ఇప్పుడు దొంగతనం ఉంది, విలన్ చేసిన దొంగతనమే, హీరో చేసిన దొంగతనమే, సపోర్టింగ్ యాక్టర్ చేసినా సరే దొంగతనం. కానీ సినిమా చూసేటప్పుడు ఆ వ్యక్తి భావన ఎలా ఉంటుంది? విలన్ చేస్తే తప్పు, కాలేజీలో విలన్ అమ్మాయిలు ఏడిపిస్తే తప్పు, హీరో ఏడిపిస్తే పర్వాలేదు. అమ్మాయిలు ఏడిపించడం ఎవరు చేసినా ఒకటేనా? అది వేరు ఇది వేరా? అలాగే అలా నెమ్మదిగా ఏది ఇంజెక్ట్ అయిపోతుంది లోపలికి. ఈ అల్లరితో కూడినటువంటి ఆటపాటలు అనేటటువంటివి, భర్తను ఎలా ఏడిపించాడు అనే క్యారెక్టర్లు, లేకపోతే భార్యను ఎలా సాధించాడు అనేటటువంటి క్యారెక్టర్లు, ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే మన లోపల ఏమైపోతాయి అంటే మన వ్యక్తిత్వాన్ని శాసించేటటువంటి పరిస్థితికి. ఇప్పుడు ట్రబుల్ మీదకు తెచ్చుకుని అందులో నుంచి ట్రబుల్ షూట్ చేయడం మంచిదా, అసలు వితౌట్ ట్రబుల్ ఉండడం మంచిదండి? తెలుగు అలవాటు చేసే పని ఏది? వితౌట్ ట్రబుల్ అనేది చాలా బెస్ట్ మెథడ్. ఎందుకంటే దానికోసం మన టైం వేస్ట్ అవ్వదు, మన ఎనర్జీ వేస్ట్ అవ్వదు, మన నాలెడ్జ్ వేస్ట్ అవ్వదు. ట్రబుల్ తెచ్చుకుని దాన్ని సాల్వ్ చేసుకోవడం అంటే అది అవివేక పని అన్నమాట. ఇప్పుడు సినిమాలు చూసి జాగ్రత్తగా ఉండటం ట్రబుల్ తెచ్చుకోవడమా, ట్రబుల్ లేకుండా ఉండటం అంటే? అలాగే ఉన్నారు. లోతు సొదొమ పట్టణానికి వెళ్ళి తన నీతిగల మనసును దినదినము నడిపించింది. అబ్రహాం వెళ్ళలేదు, ఎవరు మంచి పని చేశారు? ఇప్పుడు వ్యభిచారం చేసే మనుషుల మధ్యలోకి వెళ్ళి
ఆ భావి వరుస లేకుండా బ్రతికే జనం మధ్యలోకి వెళ్ళి అలా బ్రతకకుండా జాగ్రత్తగా పళ్ళు కట్టుకొని ఉండటం మంచిదా, అసలు అలాంటి పరిస్థితికి వెళ్ళకోకుండా ప్రశాంతంగా ఉండటం మంచిదా? అలాంటి పరిస్థితి. కాబట్టి ఏం చేస్తే బెస్ట్? సినిమా చూడొచ్చా మానేయచ్చా? ఏం చేస్తే ప్రశాంతంగా ఉంటామంటున్నాను నేను అనేది. దేవుడి కుమారులుగా బ్రతకాలనుకున్నాడు కానీ సూటు. కాబట్టి దాని గురించి ఏం ఆర్గ్యుమెంట్లు అక్కర్లేదు. బైబిల్ స్ట్రైట్ అవే ఏం చెప్తుందంటే అల్లరితో కూడిన ఏ ఆటపాటలో వద్దు. అది ఒక సినిమానే కాదు, స్నేహితులతో కలిసి చేసే అల్లరైనా వద్దు. ఇప్పుడు ఇంతకుముందు కాలేజీలో ర్యాగింగ్ చేశారనుకోండి, ఇప్పుడు ఆ ర్యాగింగ్ టీంలో ఉండొచ్చా బాప్తిజం పొందినైనా? మరి సీనియర్ కదా, ఉండకపోతే కాలేజీ వాళ్ళు ఒప్పుకోరుగా. కాలేజీ వాళ్ళు ఒప్పుకోకపోవడం ఎక్కువ, దేవుడు ఒప్పుకోకపోవడం ఎక్కువ. క్లాస్మేట్స్ ఒప్పుకోకపోవడం ఎక్కువ, దేవుడు ఒప్పుకోకపోవడం ఎక్కువ. కాబట్టి అల్లరితో కూడిన ఒకళ్ళు నేర్పించే పనికి అసలు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే అక్కర్లేదు, వెళ్ళక్కర్లేదు. అలాగే యూనియన్ లో ఉన్నాం కాబట్టి పోరాటం చేయాలా? ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనాలండి. మరి యూనియన్ ఒప్పుకోదు, ఏం చేద్దాం? అక్కర్లేదు, అక్కడ కూడా పాము ఉండొచ్చు కదండి. కాబట్టి అల్లరితో కూడినటువంటి ఏ విధమైనటువంటి ఆటపాటలు కూడా చేయకూడదు. శరీర కార్యాలకు సంబంధించి నువ్వు ఏ పరిస్థితుల్లోనైనా ఉండు, అది నీకు మేలుకరమైంది కాదు. కాబట్టి ఇవి శరీర కార్యాలు. ఒకసారి జారత్వానికి సంబంధించి మనం ఆలోచిద్దాం, అపవిత్రతకు సంబంధించి ఆలోచిద్దాం, కాముకత్వానికి సంబంధించి ఆలోచిద్దాం, విగ్రహారాధనకు సంబంధించి ఆలోచిద్దాం, అభిచారానికి సంబంధించి ఆలోచిద్దాం, ద్వేషము, కలహము, మత్తరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయ, మద్దతులు, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు. ఇప్పుడు వీటికి సంబంధించిన స్ట్రగుల్ ఫైట్ ఇప్పుడు మన మీద ఉందా? వాటికి అతీతులుగా బతుకుతున్నామా? ఉంది, ఆ స్ట్రగుల్ ఉంది, అందరిలో ఉంది, అందరిలో ఉంది. మరి ఇప్పుడు ఆ స్ట్రగుల్ మనల్ని జయించకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇందాక చెప్పాడు, ఆత్మానుసారంగా నడుచుకున్నది. అప్పుడు ఈ చేయకుండా ఉండటానికి మన మనసుని, మన ఆలోచనని వేరే వాటి మీద కేంద్రీకృతం చేయాలి. అవే ఏంటనమాట? ఆత్మఫలములు. ఏంటంటే ఆత్మఫలాలు చదివేంటి ఒకసారి. సంతోషము, ఒక్కొక్కటి. నేనేం కంప్యూటర్ కాదండి, మీరు చదివిన వీడికి రాయడానికి. సంతోషము, ప్రేమ, సంతోషము, సమాధానము, సమాధానము, దీర్ఘశాంతము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవి ఇప్పుడు ప్రేమ నేర్చుకున్నాం అనుకోండి, ఇందులో చాలా వెళ్ళిపోతాయి. ఇతరులు ప్రేమించడం నేర్చుకుంటే వాళ్ళ మీద మత్తరపడం, వాళ్ళ మీద కలహపడం, వాళ్ళు ద్వేషించం, వాళ్ళ మీద కక్ష పెట్టుకోం, వాళ్ళ మీద క్రోధం ఉండదు, వాళ్ళ మీద అసూయ ఉండదు, ఇవి వాళ్ళతో భేదం పెట్టుకునే అవకాశం ఉండదు. ఒక్క ప్రేమ ఎన్నింటిని చేయిస్తుందండి. అందుకే ప్రేమ గురించి రోమపత్రికలు ఏం చెప్పాడంటే, ప్రేమించటంలో తప్ప వేరే ఏ విషయంలో కూడా ఒకరికొకడు అచ్చి ఉండొద్దు అని చెప్పి. అచ్చి ఉండటం అంటే ఇతరులను ప్రేమించడంలో నేను ఆ వ్యక్తికి నేను బాకీ ఉన్నాను అనే భావన మనకు ఉండాలన్నమాట. ఓ సహోదరుని చూసినప్పుడు నేను ఆయన ప్రేమించవలసినంత ప్రేమించేశాను, ఇప్పుడు ఆయనే నన్ను ప్రేమించాలనే భావనకు మనం వచ్చామనుకోండి, ఎప్పుడు ఏం చేస్తాం? డిమాండ్ చేస్తాం ప్రేమని. ఆయన దగ్గర నుంచి నాకు రావట్లేదని ఎక్స్పెక్ట్ చేస్తాం. నేనే ఆయనకి బాకీ ఉంటే ఏం చేయాలి? అది తీర్చుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తాం. ఎప్పుడు తీరదండి బాకీ? ఇండియాకి ప్రపంచ బ్యాంక్ లో ఉన్నంత తప్పు ఉంది మనకి ప్రేమ విషయం. ఇప్పుడు తీరదు, మన లైఫ్ టైం సరిపోతుంది. కాబట్టి ఏం చేస్తూ ఉండాలి? ఇతరుల్ని ప్రేమిస్తూ ఉంటే ఆటోమేటిక్ గా ఇప్పుడుండే చాలా లక్షణాలు ఏమేమి వెళ్ళిపోతాయి? అభిచారం అనేది వెళ్ళిపోతుంది, ద్వేషం అనేది వెళ్ళిపోతుంది, కలహం అనేది వెళ్ళిపోతుంది, మత్తరం అనేది వెళ్ళిపోతుంది, క్రోధం అనేది వెళ్ళిపోతుంది, కక్షలు వెళ్ళిపోతాయి, భేదాలు వెళ్ళిపోతాయి, విమతాలు వెళ్ళిపోతాయి కదా. ఎందుకు వస్తాయి? ఇద్దరు విడిపోవాలనే ఆలోచన వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరు అంటే వేరు వేరు వర్గాలను ఆశ్రయించడం వల్ల, వేరుగా ఉండాలనే భావన రావడం వల్ల ఇవన్నీ వెళ్ళిపోతాయి, అసూయ కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి ప్రేమని నేర్చుకోవాలన్నమాట.
ఎక్కడ ఉంటుంది ప్రేమకు సంబంధించిన లక్షణాలు ఎక్కడ ఉంటాయండి బైబిల్లో? మొదటి గురించి 13వ అధ్యాయంలో ఉంటాయి. అందులో ఏ ప్రేమకు ఏమేమి క్వాలిటీస్ ఉంటాయో చెప్పాడు. ప్రేమ ఏమేం చేస్తాక ఎన్ని గుర్తున్నాయని చెప్పిండు. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, ప్రేమ దయ చూపిస్తుంది, ఇంకా అది ఉప్పొంగదు, ఇంకా దంభంగా ప్రవర్తించదు, మత్సరపడదు, అమర్యాదగా నడుచుకున్నదు, స్వప్రయోజనాన్ని విచారించదు, అపకారాన్ని మనసులో ఉంచుకోదు, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ తాడుకుంటది, అన్నిటినీ నిరీక్షిస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటది. ప్రేమ ఎంతకాలం ఉంటుందటండి? ఎంతకాలం? ఎంత మంచి యాంటీవైరస్ అయినా సరే 2 సంవత్సరాలు ఉంటుందండి. కంప్యూటర్లో ఉండే రోగాల గురించి యాంటీవైరస్ ఎంతకాలం పనిచేస్తుంది? ఎంత నెంబర్ 1 అయినా సరే 1 సంవత్సర కాలం పాటు. ఈ యాంటీవైరస్ ఎంతకాలం అంటే ఉండేది? అప్డేట్స్ అక్కర్లేదు దానికి. మనం ప్రేమ చూపించినప్పుడల్లా ఆటోమేటిక్ అప్డేట్ అవుతూనే. అలా తర్వాత సంతోషం అనేది అంటే లోకరీతిని ఏమని చెప్పారంటే సగం బలం అంటండి మనిషికి. మనిషి ఆరోగ్యంగా ఉండడానికి సంబంధించి సంతోషం అనేటటువంటిది ఏంటంటే సగం బలం. ఈ సంతోషం, ఆనందం అనే 2 మాటలు ఉన్నాయి. ఆనందం అనేది ఏమో పర్మనెంట్ గా మనలో ఉండేది. సంతోషం అనేది ఏంటంటే మనకు కలిగినటువంటి వాటిని బట్టి మనకు కలిగే టెంపరీ ఫీలింగ్. కాబట్టి ఈ సంతోషం అనేటటువంటిది మాకు ఎప్పుడు కలుగుతుంది అని అంటే దేవుడు మనకి ఈ పని చేశాడు అని మనం నమ్మగలిగినప్పుడు కలుగుతుంది. జనరల్ గా మనకి మన జీవితంలో జరిగేటటువంటి పనులకు సంబంధించి సంతోషం ఎప్పుడెప్పుడు కలిగి ఉంటామండి. మనం తప్పు అనుకున్నది, మన వల్ల కాదనుకున్నది, ఈ పని మనం చేయలేము అనుకున్నది, ఇక వద్దులే అని పక్కన పడేస్తే జరిగిందంతా చూసారా, అప్పుడు దేవుడు చేసేటట్టు ఈ పని అనుకుంటాం. మనకు తెలియని వాస్తవం ఏంటంటే ప్రతిదీ ఎవరు చేస్తున్నారు? మన తెలివితేటలతో చేసి ఏమీ లేవు. ఒకవేళ అలా అనుకుంటే అది మనం మోసం చేసుకోవడమే. కాబట్టి ప్రతి కార్యంలో దేవుని జోక్యం చూడగలిగినప్పుడు ఎలా ఉంటామండి? సంతోషిస్తాం. తర్వాత సమాధానాన్ని ఏం చేయాలట? శక్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి, సమాధానాన్ని వెతికి వెంటాడండి అని. సమాధానాన్ని ఏం చేయాలట? వెతికి వెంటాడాలి. మనం వెతకాలా, అదే ఎదురొస్తుందా? సమాధానం మనం అంటే పగా ద్వేషం అయితే మనం వెళ్లకుండానే మనకి ఎదురొస్తాయి, కానీ సమాధానాన్ని అయితే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? వెతకాలి, వెంటాడాలి. దానికి మన ఇంట్రెస్ట్ తోనే అది సాధ్యం. దీర్ఘశాంతం అంటే మన శాంతం ఎంతకాలం ఉండడం? దీర్ఘకాలం పాటు. మనం 1-2 గంటల సేపు మనం ఎవరు ఎంత టెంప చేసి సరే మాట్లాడు. ఆ తర్వాత కొంతకాలం వరకు ఓర్చుకుంటాం అనేది మన అందరిలో ఉంది. అది కాదు, ఎంతకాలం అంటే అది దీర్ఘకాలం పాటు ఓర్చుకోవడం నేర్చుకోవాలి. శాంతం అనే దీర్ఘశాంతం. దయాళత్వము అనేది ఇతరుల పట్ల ఏం చూపించే తత్వం ఉండాలి మనకి? దయ చూపించే. మంచితనం ఉన్నప్పుడు ఇందులో చాలా లక్షణాలు వెళ్ళిపోతాయండి. మంచితనం అనేది మనలో ఉంటే ఇందులో చాలా లక్షణాలు వెళ్ళిపోతాయి. విశ్వాసం ఉంటే విగ్రహారాధన చేస్తామా? విశ్వాసం ఉంటే. విశ్వాసం ఉన్న వాళ్ళు ఎవరు కూడా విగ్రహారాధన చేయరు. సాత్వికము అని అంటే నియమానికి లోబడే తత్వం. అది మనం టైం దగ్గర నుంచి నేర్చుకోవాలండి. మన బాల్యం నుండి కూడా పంక్చువాలిటీ ఉంటుంది చూసారా? ఆ పంక్చువల్ పీపుల్ని మన భాషలో చెప్పాలంటే ఎవరైతే అన్న మాట ప్రకారం, అన్న పని ప్రకారం, అన్నదాని ప్రకారం నిలబడతారో వాళ్ళని ఏమంటారంటే సాత్వికులు అంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారని చెప్పాడు? భూలోకాన్ని. యేసుప్రభు పంక్చువల్ రెగ్యులర్ అండి. ఆయన అన్న టైంకి అన్నది చేసే మనిషేనా, లేకపోతే ఆయన దగ్గర ఏ పనిలో కూడా పోస్ట్పోన్మెంట్ అనేది లేదు. అన్ని పనులు అన్న టైంకే చేస్తారు. ఆయనకేం పని ఉంది కాబట్టి కదా, ఆయనకేం పని లేదు కాబట్టి, ఆయనకేం బరువు బాధ్యతలు లేవు కాబట్టి చేశాడా? ఆయన తత్వం అది. అందుకే నేను సాత్వికుడను, దీనమనస్సు గలవాడను, మీ గాడి నా మీద ఎత్తుకున్నాను, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అని చెప్పి ఆయన. ఆ తర్వాత ఆశా నిగ్రహం అనేది సెల్ఫ్ కంట్రోల్ అన్నారు అన్నమాట. ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది ప్రతి వ్యక్తికి ఉండాలి. ఎవరికి అది లేదో వాళ్ళు వెళ్ళి మోసంలో, అపవాది యొక్క ఊరిలో పడిపోతారు. ప్రతిదానికి సంబంధించి సెల్ఫ్ కంట్రోల్ ఉండాలన్నమాట. భోజనానికి సంబంధించి సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి,
మనం చేసే పనులకు సంబంధించి మనం ఆశించేదాన్ని ప్రతి దాని విషయంలో కూడా ఏముండాలంటే సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండాలి. ఇప్పుడు ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు ఎందుకుంటారు? ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు ఎందుకుంటారంటే ఆయనకి సెల్ఫ్ కంట్రోల్ లేదనమాట అండి. ఒక భార్యతో జీవితాంతం ఉండే ఆ సంబంధానికి సంబంధించిన విలువ తెలియలేదన్నమాట. అందుకే భార్య ఉండగానే ఇంకో భార్యని ఆశించాడు. ఆగుతాడా? రెండింటికి సాహసం చేసిన వ్యక్తి ఆగుతాడా అంటున్నానండి. అక్కడ అతనికి ఎంతమంది వచ్చినా సరే ఆశా నిగ్రహం లేదు అలాగనమాట. అలాగే ప్రతి విషయంలో కూడా ఆశా నిగ్రహం అనేటటువంటి మనకు ఉండాలి. అప్పుడే దేవుని పిల్లలుగా ముందుకి వెళ్తారు. ఇప్పుడు సెల్ఫ్ కంట్రోల్ లేదనుకోండి, ప్రతి ఊరిలో పడిపోమా, మనకు ఎదురైనటువంటి దురాశ అంతా మనం జయించేదా ప్రతి పనికి సంబంధించి. అలాగే కాబట్టి ఇవి ప్రాక్టీస్ చేస్తే ఇవి ఉంటాయా? ఇంకా ఇవి ఉండకుండా ఉండాలంటే మనం ఏం చేస్తామంటే ఇవి దేవుడు తీసేయాలని ప్రార్థన చేస్తాం. ఇవి దేవుడు తీసేయాలని ప్రార్థన చేయడం కాదు, ఇవి మనం ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్ దేవుడు ఏం చేస్తాడు, వీటిని మన హృదయం అనే పలక మీద రాస్తాడు. అవి ధర్మ విధులుగా ముద్రించబడితే అప్పుడు వీటికి ప్లేస్ ఉండదు అనమాట. ఇవి ఎప్పుడైతే ఉంటాయో వీటికి ప్లేస్ ఉండదు. ఇవి ఎప్పుడైతే లేవో ఆటోమేటిక్ అక్కడ ఏముంటాయి. ఇప్పటికీ మనకి ఇంకా చాలా పాత లక్షణాలకు సంబంధించిన షేడ్స్ ఉంటాయా అనుకోండి, పూర్తిగా మారిపోయిందా మన హృదయం? లేదు, మన పాత భావాలకు సంబంధించినటువంటి షేడ్స్ ఇంకా అక్కడక్కడ ఉంటూనే ఉన్నాయి. అందరికి ఉంటాయి. అది ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అది రివీల్ అవుతుంది అనమాట. ఆ వ్యక్తి దానిలో నుంచి బయటకు వచ్చి చూపిస్తాడు. అప్పుడు పౌలు ఇస్తున్న మాట ఏంటంటే శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయి, ఆత్మభావం అనేటటువంటిది కూడా స్పష్టంగానే ఉంది. అప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇందులో ఉండే ఏ లక్షణం మనలో ఉన్నా నేను దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేను అనే భయం మనలో ఉండాలి. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేను అనే భయం మనలో ఉండాలి. ఇందులో ఉండే ఏ లక్షణం ఉన్నా ఏమని ధైర్యం కలుగుతుండాలి, నేను దేవుని రాజ్యానికి తగినట్టుగా ప్రవర్తిస్తున్నాను అని చెప్పి. అప్పుడు 23వ వచనంలో ఏమన్నాడంటే ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది లేదు, క్రీస్తు యేసు సంబంధులు అంటే ఎవరు? మనం శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. శరీరాన్ని ఏం చేసాం మనం బాప్తిసం పొందినప్పుడు? దాని కోరికలతో సహా ఏం చేసాం? సిలువ వేసి ఉన్నాం. ఇప్పుడు మనం బాప్తిసం పొందేటప్పుడు యేసు ప్రభువుతో పాటు మరణిస్తున్నాం. ఇవేటి విషయంలో? మన ప్రాచీన స్వభావం విషయంలో. దేన్ని సిలువ వేస్తున్నాం? మనలో ఉన్నటువంటి ఆలోచనలు వాటన్నింటినీ కూడా. ఎలాగా సమాధి చేయబడుతున్నాం అంటే ప్రాచీన క్రియలన్నింటినీ కూడా సమాధి చేసేస్తున్నాం. తిరిగి లేచేది ఎందుకు అని అంటే నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్టు. ఇది జరగకపోతే మళ్ళా మనిషి అలాగే ఎప్పటిలాగానే పాత మనిషిలాగానే పాత ఆలోచనలతోనే పాత పద్ధతుల్లోనే ఉంటాడు. కాబట్టి గలతీయులకు పౌలు ఇచ్చిన సలహా ఏంటంటే ఇలా ఉండటానికి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. మీకు మళ్ళా ధర్మశాస్త్రం టేస్ట్ చూపించి మిమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు? మళ్ళీ దాస్యంలోకి తీసుకుపోవాలని అనుకుంటున్నారు. అంటే ఇలా చేస్తారా ధర్మశాస్త్రం ఉన్న వాళ్ళని మీరు అనొచ్చు. 7వ అధ్యాయం మనం చదివితే రోమపత్రిక ఏమన్నాడంటే ధర్మశాస్త్రం పాపాన్ని హేతువు చేసుకుని మనిషిని బలహీనపరిచి ఇలా చేపిస్తుంది. ధర్మశాస్త్రం లోపం కాదు, అది ధర్మశాస్త్రాన్ని పొందినటువంటి వ్యక్తి యొక్క లోపం. అందుకే దాన్ని పర్మనెంట్ ఏర్పాటుగా దేవుడు ఎక్కడ చెప్పలేదు. ఇదే శాశ్వతమైంది అని చెప్పాడు. కాలం సంపూర్ణమైనప్పుడు వచ్చేది ఇదే అని చెప్పాడు అన్నమాట. సో ఈ తేడాలు అంటే 16 నుంచి 24లో మనం చదివిన దానికి మనం ఏం రేటింగ్ పెట్టచ్చు అని అంటే అదే మాట, ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు శరీరేచ్ఛల్ని నెరవేర్చరు. ఆత్మానుసారంగా నడుచుకుని శరీరేచ్ఛలను నెరవేర్చరు అని హెడ్డింగ్ పెట్టారు. ఈరోజు మనం ఆలోచించేటటువంటి పాఠాన్ని అంటే ఇంత వివరణించి ధర్మశాస్త్రానికి వాళ్ళు వెళ్లకుండా వాళ్ళని అడ్డుకుంటున్నాడు అన్నమాట. ఎన్ని ఇలస్ట్రేషన్లు చెప్పాడు ఇప్పుడు ఒకసారి చెప్పండి. మీరు గమనిస్తే గలతీ పత్రికలో ఎన్ని రకాల ఉదాహరణలు చెప్పాడు ఇప్పటికి. ధర్మశాస్త్రానికి కొత్త నిబంధనకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసానికి సంబంధించి ఎక్కడేమన్నా ఇప్పుడు సత్య సువార్త భిన్నమైన సువార్త అని చెప్పాడు. మొదటి శారా హాగరు అంటే దాసరాల కుమారుడు స్వతంత్రాల కుమారుడు అనేది చెప్పాడు. మూలపాఠాలు అంటే బాలుడు అనుసరించేటటువంటి మూలపాఠాలు ఎలా ఉంటాయి, స్వతంత్రుడైన తర్వాత ఎలా ఉంటాడు అనేటటువంటి వాటిని చెప్పాడు. ఇవి ఏం చెప్పినా సరే ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన మోటో ఏంటి అని అంటే ధర్మశాస్త్రం కంటే మీరు ఇంతకుముందు అంగీకరించినటువంటి కొత్త నిబంధనే శ్రేష్టమైంది అని వాళ్ళకి చెప్తున్నాడు.
అప్పుడు 6వ అధ్యాయంలో కొన్ని జనరల్ ఇష్యూస్ చెప్పాడు, అది వచ్చే వారం ఆలోచన. అంటే ధర్మశాస్త్రం గురించి చెప్పకుండా 6లో సహోదరుడితో ఎలా ఉండాలి, ఇంకేమేం పనులు చేయాలి అనేటటువంటివి చెప్పాడు. వాటిని మనం వచ్చే వారం నుండి ఆలోచన. ఇంతవరకు నాతో కలిసి ఈ విషయాలన్నింటినీ ఆలోచించిన మీకు అందరికీ నా హృదయపూర్వక తెలియజేస్తూ ఒక మాటను మనం గుర్తుంచుకున్నాం. శరీర సంబంధులుగా ఉండడానికి మనం ప్రభు దగ్గరికి రావాలి, ఆత్మానుసారంగా జీవించడానికి వచ్చాం. అలా జీవిస్తే మన జీవితాలు బాగుపడతాయి. మనల్ని రక్షించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుకి మనల్ని రక్షించాలని సంకల్పించినటువంటి తండ్రి అయిన దేవుడికి ఘనత మహిమ మన ద్వారా కలుగుతుంది. అలా ఆయనకు ఘనత తెచ్చేటటువంటి కుమారులు కుమార్తెలుగానే మనం ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుతూ నన్ను హెచ్చరిస్తుంటూ ఆమె